స్తోత్రం. అంజలి ఘటించుడే అంజలి ఘటింతు దేవా, అంజలి ఘటింతు దేవా, నీ మంజుల పాదాంబుజముల గడ నీరాజన మానస పరిమళ పుష్పాంజలి. అంజలి ఘటింతు దేవా, అంజలి ఘటింతు దేవా, నీ మంజుల పాదాంబుజముల గడ నీరాజన మానస పరిమళ పుష్పాంజలి. అంజలి ఘటింతు దేవా. పరమాత్మా నీ పాద సేవ చిరజీవ సంధాన నావ. పరమాత్మా నీ పాద సేవ చిరజీవ సంధాన నావ. సిలువ మహాయజ్ఞ సింధూరా రక్తారుణమేయ సంభావనా. సిలువ మహాయజ్ఞ సింధూరా రక్తారుణమేయ సంభావనా. దేవదేవా యేసుదేవా, దేవదేవా ఓ యేసుదేవా, అంజలి ఘటింతు దేవా, అంజలి ఘటింతు దేవా, అంజలి ఘటింతు దేవా, నీ మంజుల పాదాంబుజముల గడ నీరాజన మానస పరిమళ పుష్పాంజలి. అంజలి ఘటింతు దేవా.
సువిశాల కరుణా స్వభావ అవతార మహిమా ప్రభావ సువిశాల కరుణా స్వభావ పరలోక సింహాసనాసీనా తేజో విరాజమాన జగదావనా పరలోక సింహాసనాసీనా తేజో విరాజమాన జగదావనా దేవదేవా కేశుదేవా దేవదేవా కేశుదేవా అంజలి ఘటింతు దేవా అంజలి ఘటింతు దేవా అంజలి ఘటింతు దేవా నీ మంజుల ఆరాంబుజముల గడ నీరాజన మానస పరిమళ పుష్పాంజలి అంజలి ఘటింతు దేవా 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 ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎత్తబడిన కానుక నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మోహన్ గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. దైవ సేవకులు పృథ్వీరాజ్ పాస్టరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మస్తుతులకు పాత్రుడా, ఘనమైన తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఈ సమయం వరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. గడిచిన 2 దినాలు ప్రభువా నీ సన్నిధిలో మేమందరం కూడా నీ వాక్యము ద్వారా అభిషేకించుటకు, దీవించబడుటకు మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా తండ్రి, ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ పరిచర్యకు నాయన విత్తిన ప్రతి ప్రభు ఆశీర్వాదము వారి జీవితంలో గొప్ప మేలు కలుగున గాకనైనా ప్రభువా తండ్రి, మేమందరం కూడా కలిసి ఈ సమయంలో నీ వాక్యమును మేము వినబోతుండగా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మీరు మాకు దయచేయండి ప్రభా. అదేవిధంగానైనా అబ్రహం గారిని బట్టి నీకు స్తోత్రాలు, ఆయనను దీవించండి, అభిషేకించండి ప్రభా. వారి ద్వారా మా హృదయాలకు కావలసిన మేలుకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన నీ వాక్యమును మా అందరికీ తెలియచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దయచేసి ఇక ఈ వైపు ఉన్న వారందరూ వచ్చి ఈ చైర్స్లో కూర్చోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎవ్వరు వాక్యోపదేశం జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరూ లేవడానికి వీల్లేదు. దయచేసి అందరూ ఎక్కడ వారక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలిచి కరతాళ ధ్వనులు చేస్తుండగా దైవజనులను వాక్యోపదేశం కోసం ఆహ్వానిద్దాం. అందరం చప్పట్లు కొడుతూ అయ్యగారిని ఆహ్వానిద్దాం.
ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోండి. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి ఈ సభకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఒకసారి బిగ్గరగా రెండు చేతులది హల్లెలూయా అని చెప్దామా? మన గుంటూరు వాళ్ళండి. గట్టిగా, ఇంకా గట్టిగా. మరి ఈ ఎనర్జీ ఇప్పుడు దాకా ఎక్కడ పోయినట్టు? ఈ ఎనర్జీని ఇంకొక గంట సేపు ఇలాగే మెయింటైన్ చేయాలి. హుషారుగా రెండు చేతులు ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఇలా పైకి ఎత్తి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా సంతోషం. దైవజనులు పరిశుద్ధ రావాలని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను, వారికి వందనాలు చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుండి పరిశుద్ధ రావణతో మాకున్న సహవాసాన్ని బట్టి తరచుగా నేను వారి సభల్లో పాలు పంపులు పొందొచ్చు, దేవుని మాటలు అందిస్తూ ఉంటాను. అన్న కూడా చాలా ప్రేమిస్తారు. మా క్షేమాన్ని కోరుకోవడం, మా ఆరోగ్యాన్ని కోరుకోవడం. ఎప్పుడొచ్చినా ఖాళీ చేతులతో రాడు పరిశుద్ధ రమణ. హెల్త్కి ఏదైతే మంచిదో అలాంటి మంచి ఫుడ్ తీసుకొస్తాడు. ఎప్పుడొచ్చినా బలమైన ఆహారాన్ని, ఆశీర్వాదం వద్ద శ్రేష్టమైన ఆహారం కలదని బైబిల్లో ఉంది. శ్రేష్టమైన ఆహారాన్ని మాకు తీసుకొచ్చిస్తూ ఉంటారు. నన్ను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయన తగ్గించుకుంటాడు కానండి, మంచి సింగర్ అన్న, మీకు తెలుసాయని ఇప్పుడు కూడా పాడారు, చాలా చక్కగా పాడతారు. సో నన్ను బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. వాళ్ళ పిల్లలను బట్టి కూడా, చాలా చిన్నపిల్లలు అప్పట్లో, ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి పాస్టర్లు అయ్యి వాళ్ళ దేవుని సేవలు వాడబడుతుంటే చూసి చాలా సంతోషంగా ఉంది. సో వారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వేదిక మీద చాలామంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించుగాక. ఇంకొక పాట పాడదాం, ఆ తర్వాత క్లుప్తంగా దేవుని మాటలు మీకు తెలియచేస్తాను. గత 2 రోజులుగా దేవుని మాటలు వింటూనే ఉన్నారు మీరు. ఈ పూట కూడా కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని మహాకృప వలన టైం ఇప్పుడు 9 అవుతుంది, అయినా తగునాన్ని వస్తూనే ఉన్నారు. ఎప్పుడు మారుతామో, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, ఎప్పుడు మారుతామో మనం. ఒకప్పుడు సభలంటే 6ంటికి 5ంటి నుండే స్టార్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు మన సభలే కదా, మన సేవకులే కదా, ఎక్కడికి పోతారులే అనుకుంటున్నారు. లేకపోతే సేవ ఎక్కువైపోయి ఆన్లైన్లో ఆహారం సమృద్ధిగా, దేవుని వాక్యం సమృద్ధిగా దొరకడం వల్ల సరే ఆర్డర్ చేస్తే వస్తుందిలే ఆన్లైన్ అని. చిన్నప్పుడు నాకు తెలిసినంతవరకు చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే భోజనాలు పెట్టేవాళ్ళు కాదు. సరే భోజనాల కోసమైనా తప్పులు ఒప్పుకొని జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎందుకంటే అన్నం పెట్టేవాళ్ళు కాదు, స్ట్రిక్ట్గా ఉండేది ఆ రోజుల్లో. ఒక స్వీట్ తినాలన్నా చాలా కష్టం. ఒకవేళ ఇంట్లో స్వీట్ అంతా వండినా అందరికీ అందుబాటులో లేనంత ఎత్తున పెట్టేవాళ్ళు. సో అమ్మ ఏడైనా బయటికి వెళ్ళినప్పుడు నానా తిప్పలు పడి ఏంటండి డబ్బాలు బోర్లేసి దాని మీద ఎక్కి ఒక స్వీట్ తీసుకొని తినడానికి ఎన్నో కష్టాలు పడేవాళ్ళు. సో ఆ స్వీట్ విలువ అప్పుడు తెలిసేది మాకు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చేసిందండి. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆన్లైన్లో తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి స్విగ్గీలో వీటిలో ఆర్డర్ చేస్తే ఫుడ్ మీ చేతికి వచ్చేస్తుంది కనుక ఒక ధైర్యం, సర్లే మనం ఏ టైంలో ఇంటికి వెళ్ళినా కూడా ఆర్డర్ చేస్తే ఫుడ్ వచ్చేస్తుంది కదా అని కొంతమంది నిర్లక్ష్యం చేసినట్లు. సరే ఆ విషయంలో అలా ఉంటే పర్వాలేదు, కానీ దేవుని వాక్యాలు ఎప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. సరే ఆన్లైన్లో దేవుని మాటలు వినొచ్చులే, చాలామంది సేవకులు ఉన్నారు కదా అని అనుకోకుండా దేవుని సన్నిధికి ఆసక్తిగా రండి. ఆసక్తితో దేవుని సన్నిధిలో కనబడండి. దైవాశీర్వాదానికి మీరు పాత్రలుగా మారండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.
సరే ఓ పాట పాడదాం, తర్వాత క్లుప్తంగా. సరే మీరు లేటుగా వచ్చారని నేను కూడా లేటుగా ముగిస్తే అది సబబు కాదు, కాబట్టి నేను ఒక పాట పాడతాను, ఆ తర్వాత క్లుప్త సందేశాన్ని మీకు అందిస్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని సకాలంలో ముగించుకుందాం. యేసయ్య నా ప్రాణమా. కొంచెం మానిటర్ సౌండ్ పెంచితే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. చప్పట్లు కొడదామా. గ్లోరీ. Glory. Glory. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన వీడిపోలేదని. నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. Praise the Lord. Glory. 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 జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలు నా జీవితాంతము ఇలా నా కన్నీయు నింపే కదా ఇది ఏ చాలు నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. Glory. 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 మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నన్ను నడుపు వైనం క్షేమముగాన ఈ లోక పయనం స్తోత్ర గీతముగానే పాడనా స్తోత్ర గీతముగానే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా
స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైనను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీవే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో. నీలో ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నీలో నీలో నా యేసయ్యా. నీలో నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. నీలో నీలో నా యేసయ్యా. నీలో నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. రెండు చేతులు. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో. నీలో నా యేసయ్యా. శబర బలక తురల బల బలక తురల బల ఇబల బలక తురల బల శబర బలక తురల బలక తుర. ఓ హో హో హో. నీలో నా యేసయ్యా. నీలో యేసయ్యా.
ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషమే నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి. ఏదైనా చేసేందుకు ఇచ్చితివి ఏదైనా ఓహో ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి యేసయ్యా. బలమైన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఓహో ఓహో ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇలా నా కన్నీయు, ఇలా నా కన్నీయు నీవే కదా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా గట్టి గట్టి నీలో నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ గొప్ప శబ్దముతో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సభ ద్వారా మీరు మహిమను పొందుకోమని వేడుకుంటున్నాం. దూరాన సమీపన ఉండి నీ మాటలు వింటున్న వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలమైన ఘనమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. మీ కృపావాక్యానికి అప్పగిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ప్రశస్త రాత్రి దేవుని దగ్గర నుండి ఒక మాటను మీరు పొందండి. దేవుని వాక్యాన్ని మీరు మోసుకొని వెళ్ళండి. ఆయన మాట మీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా పడలేదు. రాత్రంతా ఒక పెద్ద విశాలమైన సముద్రం, ఆ విశాలమైన సముద్రంలో రాత్రంతా ప్రయాసపడ్డారు. సముద్రంలో చేపలు ఉండవండి? ఉంటుందా లేదా? సముద్రంలో విస్తారమైన చేపలు ఉన్నాయి. తప్పైన చోట ఏమైనా ప్రయత్నించాడంటే సరైన చోటే ప్రయత్నించాడు. సముద్రంలో చేపలకి ఏమైనా కరువా? సమృద్ధి అయిన చేపలు ఉన్నాయి. రాత్రంతా ప్రయాసపడ్డాడు. తన దగ్గర కూడా ఒక వల ఉంది. దాన్ని బాగు చేసి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి కూడా చివరికి ఏ ప్రయోజనం లేని పరిస్థితిలో చివరికి దరికి వచ్చి వలలు కడుగుతున్నాడంటే ఇక పని చాలించాడు. ఇక నా ప్రయత్నాలంతా వ్యర్థమే, ఇక నా ప్రయాసం అంతా వ్యర్థమే అని అంతకుముందు వలను బాగు చేసి మరలా ప్రయత్నించారు. ప్రయోజనం లేకుండా పోయింది. చాలామంది ఆ రాత్రి
సముద్రం మీదకి వెళ్ళారండి. చాలామంది వలలు వేశారు. అందరికి ఎంతో కొంత చేపలు పట్టబడింది. అందరూ వాళ్ళ వలలతో నింపుకుని లేకపోతే పడవలతో నింపుకొని దరి చేరారు. కానీ ఒక పేతురు జీవితంలో మాత్రమే ఎంత ప్రయాసపడినా ఫలితం లేకుండా, లాభం లేకుండా నిరుత్సాహంగా, నిస్సహాయంగా దరి చేరాడు. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే మనకు దొరకకపోయినా పెద్ద బాధ లేదు, కానీ పక్కన వాళ్ళకి దొరికితే పెద్ద బాధ. అది మన పిల్లలు పాస్ అవ్వకపోయినా పెద్ద బాధ ఉండదు, కానండి పక్కింటి పిల్లలు పాస్ అయ్యారనుకుంటే అదే పెద్ద సమస్య మనకు. సో కాబట్టి చాలామంది చేపలు పట్టుకుని దరి చేరారు, కానీ తను మాత్రం చాలా నిరుత్సాహంగా, నిస్సహాయంగా నిలబడ్డాడు. ప్రేమైన వారు, అప్పుడే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ధోనిలో అడుగు పెట్టారు. పడవను లేకపోతే ధోనిను లోతుకు నడిపించమని చెప్పారు. ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, లాభం లేదు, అయినా నీ మాట చెప్పున వల వేస్తావని వల వేస్తే వల పిగిలిపోయేంతగా, ఒక్క పడవ కాదు కదండి, 2 పడవలు నిండేంతగా దేవుడు సమృద్ధిని దయచేశారు. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని మాట, నాకు ఒక అద్భుతం చేయండి అని అడగడం కన్నా నాకు ఒక మాట ఇవ్వండి ప్రభు అని మీరు అడగండి. ఆ మాటను చేతపట్టి లేకపోతే ఆ మాటను మీ గుండెలో దాచిపెట్టి ఆ మాటను మీ గుండెలో దాచుకొని మీరు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళగలిగితే, ప్రియులరా, అద్భుతాల గురించి నీవు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆ మాటలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి, ఆ మాటలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఉంటాయి, ఆ మాటలో ఆదరణ ఉంది, ఆ మాటలో ధైర్యం ఉంది, ఆ మాటలో క్షేమం ఉంది. ఆ మాట మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సరే, ప్రభు ప్రేరేపించిన ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. బైబిల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా చదువుతారు? మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికిందని నీవు నమ్మిన ఎడల వాటన్నిటిని పొందుతారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే దేవుని దగ్గర అడుగుతారో, దేనినైతే దేవుని దగ్గర అడుగుతారో అవన్నీ దొరికినని నీవు నమ్మిన ఎడల వాటన్నిటిని పొందుతావు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరండి మన దేవుడు? చెప్పాలి, మన దేవుడు ఎవరండి? నోరు తెరిచి చెప్పాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. బైబిల్ అందుకే ఇలా రాయబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు యేసు వైపు ఆకర్షించబడడానికి గల కారణాలు ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కుల, మత, వర్ణ విచక్షణ భేదం లేకుండా ప్రజలందరూ యేసు వైపు త్రిప్పబడడానికి, యేసు వైపు తేరి చూడడానికి, యేసయ్య చెంతకు రావడానికి గల కారణాలు ఏమిటంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు ప్రభులు వారు అన్నారు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో వాటన్నిటినీ అవి దొరికినని మీరు నమ్మినడలా వాటన్నిటిని పొందుతారు. ఆయన చిత్తానుసారముగా మనం దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేస్తామో వాటన్నిటిని మనం పొందుతాం. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు చూస్తాం. ప్రియులారా, త్రోవ ప్రక్కన కూర్చొనున్న ఒక గుడ్డివాని చరిత్ర మనం చూస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గాన వెళుతున్నారు. దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు కరుణించమని కేకలు వేస్తుంటే ఆ కేకను వినిన దేవుడు, నాన్న మైకు కట్టే వస్తుంది ఒకసారి చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్రోవ ప్రక్కన కూర్చొనున్న ఆ భిక్షమెత్తుకునే గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు కరుణించమని కేకలు వేస్తుంటే ఒక పెద్ద జనసమూహం. మనం అనుకోవచ్చు, నా ప్రార్థన ప్రభు వింటాడా? చూపులేని వాడిని, నేను భిక్షమెత్తుకునే వాడిని, ఆయన వెనకాల 1000 మంది తిరుగుతున్నారు. ఈ జనసమూహంలో నా స్వరం ఆయనకి వినబడుతుందా? నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడా? నా మొరను వింటాడా? అనుమానం వద్దు. దావీదు కుమారుడు నన్ను కరుణించు కరుణించమని కేకలు వేస్తానే ఉన్నాడు. అతని కేకలు విన్న ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అతని నోరు మూయించాలని ప్రయత్నించారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు బాగుపడరు, బాగుపడే వాళ్ళని బాగుపడినెవరు. వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయనివ్వరు. ప్రార్థనకు వ్యతిరేకమైన చట్టాలు ఎన్నో తీసుకొస్తారు, ప్రార్థించే వాళ్ళకి వ్యతిరేకమైన కుట్రలు ఎన్నో చేస్తూ ఉంటారు. దేశంలో ప్రార్థన ధ్వని వినబడకూడదు, దేశంలో పావురాల స్వరం వినబడకూడదని
ప్రియుల లోకంలో ఒక శక్తి ప్రియుల లోకంలో ఉన్న కొన్ని కార్యాలు ప్రార్థించకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ గుడ్డివాడు పట్టుదలతో దావీదు కుమారుడా కరుణించు కరుణించు కరుణించమని కేకలు వేసినప్పుడు వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు నిలిచిపోయాడంట. ఈ ప్రశస్త రాత్రి నువ్వు ప్రార్థించగలిగితే నీకోసం నా దేవుడు నిలిచి ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ప్రభు నిలిచాడు, రమ్మని పిలిచాడండి. దగ్గరికి వచ్చిన తర్వాత నేను నీకేం చేయాలని కోరుకుంటున్నాను అంటే, నిన్ను చూచే నేత్రములు నాకు కావాలి, నా కన్నులకు వెలుగు కావాలి, నా కన్నులను ప్రకాశింప చేయమని ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. అతడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించినట్లు దేవుని వాక్యలో గ్రంథస్థం చేయబడింది. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన దేవుని పిల్లలారా, మీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. కనుక మీరు ప్రార్థన చేసే ప్రతిసారి వేటినైతే అడుగుతున్నారో అవన్నీ దొరికినది దేవుడు నాకు ఇస్తాడు, నా జీవితంలో దేవుడు చేస్తాడు, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు, నా స్థితిని మారుస్తాడని విశ్వసించి నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే వాటన్నిటిని పొందుతావు. ఆమెన్ చెప్పండి, అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక మనం దేవుని ఏం అడుగుతున్నాము అనేది ముఖ్యం. రెండవదిగా ఎలా అడుగుతున్నాం అనేది కూడా ముఖ్యం. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. ప్రియులారా, ఏం అడుగుతున్నాం మన ప్రభు సన్నిధిలో, ఏమి పొందాలి మనం దేవుని సన్నిధిలో కూడా మనం ప్రశ్నించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక మంత్రి ఒక ప్రాంతాన్ని అలా దర్శిస్తూ వస్తున్నాడు. అప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడండి. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక తల్లిని చూసి, ఏమ్మా, నేను ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఓ మంత్రినమ్మా నేను, కాబట్టి నీకేదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, నీకేం సహాయం చేయమంటావమ్మా అని ఆయన గారు అడిగారంట. అప్పుడు ఆమె వెంటనే అయ్యా, మా బాత్రూంలో లైట్లు వెలగట్లేదు బాబు, మీకు వీలుంటే కొంచెం ఆ లైట్ ఎందుకు వెలగట్లేదో, ఇంచుమించు వారం 10 రోజుల నుండి వెలగట్లేదయ్యా, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మా ఆయనకి ఇప్పటికే 10 సార్లు చెప్పాను, ముసలోడు పట్టించుకోవట్లేదు, చీకట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది బాబు, ఒకసారి చూడకపోయారా అంటే, సరే చేసేదేముందని ఆ మంత్రి గారు లేకపోతే ఆ మినిస్టర్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర, బాబు చూడండి అయ్యా, ఈ గదిలో మరి ఆమె బాత్రూంలో లైట్ వెలగట్లేదంటే ఒకసారి చూడండి అంటే, వాళ్ళు వెళ్ళి మొత్తం మీద చిన్న కనెక్షన్ ఏదో ఊడిపోయినట్టుందండి, దాన్ని సరిచేశారు, బల్బు వెలిగింది మొత్తం మీద. చాలా సంతోషించింది ఆమె. ఆ తర్వాత అలాగే ఇంకొక ఇంటికి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక తల్లిని అడిగారంట, ఏమా, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నేను మంత్రినమ్మా, సో నా ద్వారా నీకేమైనా ప్రయోజనం ఉంటే చెప్పు, నేను నీకు సహాయం చేసి పెడతానంటే, అప్పుడు ఆమె అనిందంట, బాబు ఈ ఊర్లో చాలామంది ఇంట్లో దీపాలు లేవు, వెలుగు లేవు, చీకట్లో ఉంటున్నారు, కరెంట్ ఉండట్లేదు, అందుకోసమే మీరు ఇక్కడ ఒక పవర్ స్టేషన్ కానీ ఏర్పాటు చేశారనుకోండి, ఆ పవర్ స్టేషన్ బట్టి ఈ ఏరియాలో ఉన్న ఇళ్ళన్నీ దీపాలతో వెలుగుతాయి, లైట్లతో వెలుగుతాయి, ఇల్లంతా ప్రకాశిస్తుంది బాబు, ఈ చిన్న పని చేసి పెట్టండి అని అడిగితే వెంటనే ఆయన దానికి సంబంధించిన వాళ్ళు పిలిచి అక్కడ ఒక పవర్ స్టేషన్ ఒకటి నిర్మించి ఆ ఊరికే వెలుగు వచ్చేటట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఏం అడుగుతున్నా మన ప్రభు సన్నిధిలో? మన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన సమస్తాన్ని చేయడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. మరి ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఏం అడుగుతున్నావు? బైబిల్ సెలవిస్తుంది, నీవు ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతావో అవి దొరుకుతుందని నీవు నమ్మినప్పుడు వాటన్నిటిని ప్రభు నీకు ఇస్తాడు. ఈ ప్రశస్త రాత్రి మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. విశ్వసించాలి, నమ్మాలి, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు అనేది కాదు ముఖ్యం, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసావు అనేది ముఖ్యం. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఏమాత్రం త్రోసివేయడండి. ఈ ప్రశస్త రాత్రి మీరు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో మీరు నమ్మండి, నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడు మనం ఏదైతే ప్రభుని అడుగుతామో వాటన్నిటిని మనం పొందేటట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఒక 2-3 విషయాలు నేను దేవుడి దగ్గర నుండి మనం పొందవలసిన ఎన్నెన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. వాటిలో మనం పొందుకోవలసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను.
మొట్టమొదటిగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 10వ వాక్యం ఎవరైనా చదవండి. పరిశుద్ధ స్థలముగా ఉండుట కొరకు మందిరమును కట్టించుట కొరకై దేవుడు నిన్ను కోరుకున్న సంగతి నీవు మనస్సున తెచ్చుకొని ధైర్యము వహించి అని ఇక్కడ ఉంటుందండి. ధైర్యమును పొందుకొని అని కొన్ని ట్రాన్స్లేషన్లో ఉంటుంది. చదవండి. ధైర్యమును పొందుకొని పని జరిగించుము. దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనుకి తెలియచేసిన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను కోరుకున్న సంగతిని నీవు మనస్సున తెచ్చుకొని నీవు తెలుసుకొని ధైర్యమును పొంది పనిని జరిగించుమని రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పినట్లు ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను కోరుకున్నాడు ఒక పరిశుద్ధమైన మందిరాన్ని నిర్మించడానికి కొరకు. దేవుడు నిన్ను కోరుకున్నాడు అనే సంగతిని నీవు తెలుసుకొని ధైర్యము పొందాలి. నీవు చేసే పని మిక్కిలి గొప్ప పని. ఓ పరిశుద్ధ స్థలమును నీవు నిర్మించాలి. పరిశుద్ధమైన ఆలయాన్ని నిర్మించాలి. ఈ పరిశుద్ధమైన ఆలయపు పని నిర్మించడానికి కొరకు నీవు ధైర్యం తెచ్చుకోమని రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు తెలియచేసినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా కుమారుడైన సొలొమోను దేవుని సన్నిధిలో ధైర్యం వహించి తన పనిని పూనుకున్నాడు, పనిని జరిగించాడు. దేవునికి అద్భుతమైన ఒక ప్రార్థన మందిరాన్ని లేకపోతే దేవాలయాన్ని నిర్మించడానికి ప్రభు సహాయం చేశారు. కనుక ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మనం దేవుడి దగ్గర నుండి ప్రార్థన చేసి పొందవలసింది ఏంటంటే ధైర్యమును పొందుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. చెప్పాలి, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. కొంతమంది ఉంటారండి ధైర్యవంతులుగా కనబడాలని. ఎప్పుడైనా మీరు చూడండి గంభీరంగా మాట్లాడుతూ గర్జిస్తూ మాట్లాడుతూ ఏంటండి కయ్యానికి కాళ్ళు దువ్వుతూ ఏంటండి కొంతమంది తొందరపడతా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళలో ఖచ్చితంగా పిరికితనం ఉంటుందని. ఆ పిరికితనం బయటపడకుండా ఏంటండి గంభీరత్వాన్ని కనపరుస్తూ ఉంటారు. ప్రియులరా, గట్టిగా కేకలేసో గట్టిగా మాట్లాడో మీరు చూడండి, గట్టిగా మాట్లాడో కేకలేసో మన ధైర్యాన్ని కనపరచుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యవంతుడు సమస్యలో శ్రమల్లో పోరాటాల్లో ప్రియులరా సహనంగా ఓర్పుగా ఉండి ఆ సమస్యను జయిస్తాడు. అదే ధైర్యం అంటే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆ మధ్య ఒకడు ఉన్నాడంటండి, ఓ 10 మంది ఒక బండిలో అరణ్య మార్గాన్ని వెళుతున్నప్పుడు సడన్గా బండి ఏదో ప్రాబ్లం వచ్చిందండి. ఆ బండి దారిలోనే ఆగిపోయింది. ఆ రాత్రి వాళ్ళు ఆ మధ్యరాత్రి ఆ అరణ్యములను ఉండవలసిన ఒక స్థితి వాళ్ళకి ఏర్పడింది. అప్పుడు అందరూ భయపడిపోతున్నారండి. వాళ్ళలో ఒకడు ధైర్యవంతుడు ఉన్నాడంట. ఒరే ఎందుకురా భయపడతారు, మనం ఎవర్రా గుంటూరు వాళ్ళు రా, అసలు గుంటూరు కారం తిన్న వాళ్ళు ఎట్టుంటారా అని వాళ్ళందరం ధైర్యపరుస్తుంటే వీళ్ళందరూ భయపడు, అన్న ఏ అడవి మృగాలు వస్తుందో, ఈ చీకట్లో ఏం సంభవిస్తుందో, ఈ రాత్రి మనం ఇక్కడ ఎలా గడపాలి అని అందరూ భయపడిపోతున్నారంట. రే ఎందుకురా భయపడుతున్నారు, నేను ఉన్నాను కదరా, కైకురా కంగారు మే హోనా అంటున్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నా నువ్వు పెద్దదున్నా నువ్వు ఉన్నావు కదన్నా మాకేంటన్నా భయం అంటే రండి అని చెప్పి ఓ చోటుకు తీసుకెళ్ళి మీరు చుట్టూ పడుకుంటారా, మీ మధ్యలో నేను పడుకుంటాను, ఎవరికి ఆపద వచ్చినా నేను మధ్యలో ఉంటాను, మీరేం భయపడదని చుట్టూ వాళ్ళని పడుకోబెట్టి మధ్యలో నేను పడుకున్నాడంట. తెల్లారిన తర్వాత అన్నా నీవు నిజంగా దున్నవేనన్నా, ఎందుకంటే ఎంత ధైర్యం ఉన్నా నీవు కంటాడు. ఒరే ఊరుకుంటారా బాబు, మీ అందరికన్నా పిరికితనం నాకు, అందుకే చుట్టూ మేము నుంచి మధ్యలో నేనున్నాను. ప్రియుల చాలామంది గంభీరంగా కనబడుతుంటారు. గంభీరంగా కనిపించినంత మాత్రానికి అది ధైర్యం కాదండి. జీవితంలో ఆపదలు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ధైర్యం వహించాలి. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. ప్రేమైన వారు, దావీదు భక్తుని చరిత్ర మనం చూస్తే సిక్లగ్లో దావీదు తన పరివారం అంతటిని పోగొట్టుకున్న పరిస్థితి. అమాలేకులు వచ్చి తమ పరివారం అంతటిని కూడా తీసుకెళ్ళిపోయారు. పట్టణాన్ని తగలబెట్టేశారు, వాళ్ళున్న ప్రాంతాన్ని తగలబెట్టేశారు. అందరూ తమ కుటుంబాలను పోగొట్టుకుని మిక్కిలి దుఃఖపడ్డారు, ఏడ్చారు. దావీదు కూడా దుఃఖపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఎలా ఉంటారంటే మంచి జరిగినప్పుడు దాంట్లో ఆ ఘనతను పొందుకోవాలని ప్రయత్నిస్తారు, పోరాడతారు. అదే ఆపద వచ్చిందనుకోండి ఎవడో ఒకటి మీద తోసేస్తారు. మంచి జరిగినప్పుడు దాన్ని పంచుకుంటారు, నా వల్లే అంటారు. అదే ఒక ఆపద వచ్చేదనుకోండి ఎవరో ఒకరి మీద తోసేయడం, ఎవరు బలహీనులుగా ఉంటారో వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు.
సో 600 మంది ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నారంటే దావీదును నిందిస్తున్నారు. తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో మొత్తం మీద ఒక నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, ఆ పరిస్థితుల నుండి ఎలా బయటికి రావాలని ఆలోచించడం మానేసి అందరూ దావీదును దూషించడం ప్రారంభించారు. సరే, దూషణతో ఆగిపోతుంది అనుకుంటే అందరూ రాళ్ళు రువి దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్న సమయంలో బైబిల్ సెలవిస్తుందండి, దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అన్ని మార్గాలు మూయబడినా దేవుని ద్వారాలు ఎల్లప్పుడూ మీ కొరకు తెరవబడే ఉంటుంది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు శత్రువులుగా మారవచ్చు. భయానకమైన రోజులు మనం ఉన్నాము. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఎవరి కోసం దావీదు పోరాడాడో, ఎవరి కోసం దావీదు ప్రాకులాడాడో, ఎవరికి నాయకుడిగా నిలబడ్డాడో, ఎవరి సంరక్షణ కోసం పోరాడాడో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా లేచి దావీదును రాళ్ళు రువి చంపాలనుకున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకు తెలియని వాళ్ళు, మనకు పరిచయం లేని వాళ్ళు, మన శత్రువులు ఎవరో మనల్ని ద్వేషిస్తే మనకు పెద్ద బాధగా ఉండదు. శత్రువు ఎప్పుడు మనల్ని ద్వేషిస్తూనే ఉంటాడు. శత్రువులు మనకు ఎప్పుడు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉంటారు. దీని గురించి మనం ఆశ్చర్యపోవలసిన అవసరం. ఎందుకంటే వాడు శత్రు కనుక వాడు మనల్ని దూషిస్తూనే ఉంటాడు, హింసిస్తూనే ఉంటాడు, హాని తలపెడుతూనే ఉంటాడు. కానీ మన అనుకునేవాళ్ళు, నా అనుకునేవాళ్ళు, నా కుటుంబం అనుకునేవాళ్ళు, నా సంఘం అనుకునేవాళ్ళు, క్రైస్తవులు అని పిలువబడేవాళ్ళు, క్రైస్తవులే శత్రువులుగా లేస్తే, క్రైస్తవుడు మరొక క్రైస్తవుడికి హానిని కలుగు చేస్తుంటే, ఒక సేవకుడు మరొక సేవకుడిని హాని కలుగు చేస్తుంటే, ఒక విశ్వాసి మరొక విశ్వాసికి హానిని కలుగు చేస్తుంటే దీన్ని ఏమనాలండి? ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఆనాడు దావీదు ఉండగా మనుషుల వైపు చూడలేదండి, దేవుని తట్టు తిరిగాడు, దేవుని వైపు చూశాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. వాక్యాన్ని చదువుకుంటూ మనం వెళితే ఏదేదైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటిని తిరిగి పొందగలిగాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి జీవితంలో ఎలాంటి పోరాటాలున్నా, ఎలాంటి సమస్యలున్నా, అన్ని ద్వారాలు మూయబడిపోయినా దేవుని ద్వారాలు నీ కొరకు తెరవబడి ఉంటుంది. విశ్వాసి నీవు ధైర్యం వహించాలి. దైవ సేవకుడా నీవు దేవుని ద్వారా ధైర్యమును పొందుకోవాలి. ధైర్యము వహించి మనం నిలబడినప్పుడు ప్రభు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తారు. పోగొట్టుకున్న వాటన్నిటినీ ఆయన తిరిగి పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమైన వారా, ధైర్యానికి వ్యతిరేకమైన పదం అధైర్యం లేకపోతే భయం. కొంతమంది జీవితంలో మనం చూస్తే భయము, కలవరాలు. దేని గురించి మనిషి భయపడుతున్నాడు? ఈరోజు మానవుడిని పట్టుపిడుస్తున్న భయాలు, వాటికి మూలం ఏంటి, దానికి కారణం ఏంటి అని మన బైబిల్లో గిద్యోను చరిత్రను చదివినప్పుడు గిద్యోను భయాన్ని మనం చూస్తాం. సాక్షాత్తు దూత ప్రత్యక్షమై పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడే ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతుంటే అధైర్యపు పరిస్థితులను కూడా గిద్యోనులో మనం చూస్తాం. గిద్యోను చెప్పిన మాట ఏంటంటే, దేవుడే మనకు తోడే ఉంటే ఇవన్నీ మాకెందుకు సంభవిస్తుంది? దేవుడే కానీ మాకు తోడై ఉండుంటే ఇవన్నీ మాకెందుకు సంభవిస్తుంది? శత్రువుల మధ్యలో మేము ఎందుకు ఆట వస్తువులుగా మారిపోయాము? శత్రువులు చూసి భయపడి బ్రతకవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దేవుడు మాకు తోడుగా ఉన్నాడా? చాలామంది డౌట్ ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, దేవుడు మా కుటుంబానికి తోడుగా ఉన్నాడని అధైర్యపడుతూ ఉంటారు. భయపడవలసిన అవసరం లేదండి. నీ ఒంటరితనంలో నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. పక్కన ఉన్నవాడిని చూసి చెప్పండి, ప్రభు మీకు తోడుగా ఉన్నాడని చెప్పండి. యేసయ్య మీకు తోడుగా ఉన్నాడని చెప్పండి. యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనతో పాటు ఉంటాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక పాపాత్మురాలని స్త్రీ పాపం చేస్తుండగానే పట్టబడింది. పాపం చేస్తుండగానే పట్టబడింది. ధర్మశాస్త్రం ఆమెకి వ్యతిరేకంగా ఉంది. మోషే ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఆమెకి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆ పాపాత్మురాలని స్త్రీని పట్టుకొని తీసుకొచ్చి యేసు ప్రభు ఎదుట నిలబెట్టారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, బాబు మరి పాపం చేసిన వాళ్ళని రాళ్ళు రువి చంపమని మోషే గారు చెప్పారు, ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ నీవేం చెప్తావు అని యేసు ప్రభు దగ్గర వచ్చి ఆమె నిలబెట్టారు. ఆమె మీద నింద మోపారు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు వాళ్ళని చూశాడు. మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదటి రాయి వేయమని చెప్పినప్పుడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీకి
ధర్మశాస్త్ర వ్యతిరేకంగా ఉంది, మోషే గారు వ్యతిరేకంగా ఉన్నారు, అక్కడున్న మనుషులందరూ వ్యతిరేకంగా ఉన్నారు, చిన్నవాళ్ళు పెద్దలు యవనులు అందరూ ఆమెకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ పక్షాన ప్రక్కన యేసు ప్రభు నిలబడ్డాడు. చెప్పలు కూడదు మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ఒక పాపాత్మురాలైన స్త్రీ పక్కనే ప్రభు నిలబడగలిగితే, ఆమె ఒక పాపాత్మురాలు, ఆమె పాపం చేసి పట్టబడింది, ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రక్కనే ప్రభు నిలబడగలిగితే మరి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, యథార్థంగా జీవిస్తున్నవారు, దేవుని స్వరక్తం చేత కొనబడిన సంఘం స్వాస్థ్యమైన మిమ్మును దేవుడు విడిచిపెడతాడండి. క్షణమైన ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. ఆమెను చెప్పడం గట్టిగా. ఈ రాత్రి భ్రమలో ఉన్నావా? భ్రమలో బ్రతుకుతున్నావా? కృపకు దూరం అయిపోయానేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను మరిచిపోయాడమని భయపడవలసిన అవసరం లేదు. యెషయా గ్రంథంలో అదే రాయబడిందండి. సియోన్ అంటదంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరిచిపోయాడంటే, దేవుడు అంటాడు స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను మరిచిపోతుందా? వాళ్ళైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరిచిపోను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియులారా, మనం అందరూ దేవుని చేతిలోనే ఉన్నాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మనుషులకు ఉండే భయం ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడనే భయం. ప్రేమైన వారా, అదే గిద్యోనుకున్న మరొక భయం ఏంటంటే, నా గోత్రం ఎన్నిక లేనిది. మనుష్య గోత్రంలో నా కుటుంబం ఎన్నిక లేని కుటుంబం. ఎప్పటి ప్రైస్ ది లార్డ్. సరే, మైక్ ఏదైనా మార్చిస్తే మంచిది. రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము. చెప్పకూడదమ్మా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా గోత్రము ఎన్నిక లేనిది. మన స్థితిని చూసి మనం భయపడవలసిన అవసరం లేదండి. ఎప్పుడైనా కానీ నీ స్థితిని, నీ స్థాయిని చూడొద్దు, దేవుని చేతిని మనం చూడాలి. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఇంతమందికి, వేల మందికి పంచడానికి మన దగ్గర రొట్టె లేదు, ఇప్పుడు వెళ్ళి కొనుక్కు రావాలన్నా అది వీలు పడని విషయం అని శిష్యులు చెప్పారు. అది అరణ్య ప్రదేశం, అప్పటికే చీకటి పడిపోయింది, సమయం అనుకూలంగా లేదు, ఆ ప్రాంతం కూడా అనుకూలంగా లేదు.
ఇది అసంభవం, అసాధ్యమని వాళ్ళు అనుకున్నారు. ప్రేమైన వరరా, యేసుప్రభు దగ్గర 5 రొట్టెలు రెండు చిన్న చేపలు యేసుప్రభు దగ్గర తెచ్చి ఇచ్చారండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు దాన్ని ఆశీర్వదించి పంచారు. మనకేదైతే అసాధ్యమో దేవుని చేతి వైపు మనం చూసినప్పుడు, నీ స్థితిని చూసుకోవద్దు, నీ స్థాయిని చూసుకోవద్దు, నీ ఫినాన్షియల్ స్టేటస్ నువ్వు చూసుకోవద్దు, నీ ఆర్థిక పరిస్థితులు నువ్వు చూసుకోవద్దు, నీ దేహాన్ని చూసుకోవద్దండి. దేవుని చేతిని మనం చూడగలిగితే ప్రతి అవసరాలు తన మహిమైషులు ప్రభు తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంత విస్తారమైన ప్రజలు పోషించడం అసంభవం. ప్రభువా, ఉన్న గొర్రెలు, మేకలు, పశువులు మందనంతా చంపినా కూడా వీళ్ళ ఆకలి తీర్చలేము, ఎందుకంటే అంత విస్తారమైన ప్రజలు ఉన్నారు. ఇది అసంభవం అని మోషే అన్నారు. సముద్రంలో ఉన్న చేపలన్నిటిని పట్టినా కూడా వీళ్ళకి అందించిన అది అసంభవం, అసాధ్యం అన్నట్టు మోషే అంటే దేవుడు అంటాడు, మోషే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఇదిగో నా బాహుని చాపబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళెవరు ఎదురు చూడని, మోషే ఎదురు చూసింది ఏంటంటే గొర్రెలు, మేకలు, పశువుల మంద ద్వారా దేవుడు ఒకవేళ వీరి మాంసాహారాన్ని ఇచ్చి వీళ్ళని పోషిస్తాడేమో అనుకున్నారు. లేకపోతే సముద్రంలో ఉన్న చేపలన్నిటిని పట్టి వీళ్ళకి అందిస్తే వీళ్ళకి మాంసాహారాన్ని అందించవచ్చేమో అని మోషే అనుకున్నాడు. మనం అనుకున్న దిక్కుల నుండి కాదండి, మనం అనుకున్నని దిక్కుల నుండి దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సముద్ర మార్గం నుండి ప్రియులారా, తూర్పు గాలిని దేవుడు విసిరితే ప్రియులారా, సముద్ర మార్గము నుండి విస్తారమైన పూరేళ్లు వచ్చి మనిషి చెయ్యి చాపి అందుకోగలిగినంత అందుబాటులో ఆ మాంసాహారం దేవుడు ఇచ్చాడు. ఆమేన్ చెప్పడం గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి మీరు నమ్మండి. ఒకవేళ మీ స్థితి దీనంగా ఉండొచ్చు, మీరు పేదరికంలో ఉండొచ్చు, మీ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉండొచ్చు, మీ ఆరోగ్య విషయాలు చాలా బలహీనంగా ఉండొచ్చు, కానీ నీవు చేయి చాపి పట్టుకోగలిగినంత దగ్గరగా అందుబాటులో తన ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయను గాక. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నెపోలియన్ ఒకసారి వెళుతున్నాడంటండి. వెళుతుంటే ఎవరో భిక్షగాడు సహాయం ఏదో అడిగారంట. అడిగినప్పుడు ఆయన తన సంచి నుండి బంగారపు నాణ్యాలు తీసి ఆ బిచ్చగాడికి ఇవ్వబోతుంటే, భిక్షం ఎత్తుకున్నవాడికి ఇవ్వబోతుంటే పక్కన ఉన్నవాడు అన్నాడంట, సేనాధిపతి మంత్రి ఎవరు అన్నారంట, ఎందుకయ్యా అతనికి అంత విలువైనవి? అతడు భిక్షం ఎత్తుకునేవాడు, అతనికి ఏదో కొంత ఇస్తే సరిపోతుంది కదా, ఇన్ని బంగారపు నాణ్యాలు అతనికి ఇవ్వడం ఎందుకు? ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకి ఏం చేసుకుంటాడు? అంత స్థాయి లేదు ఆయనకి. ఇన్ని బంగారాలు, ఇన్ని వెండి బంగారాలు తీసుకునేంత స్థాయి ఆయనకి లేదంటే, అప్పుడు ఆ నెపోలియన్ గారు చెప్పిన మాట ఏంటంటే, అతడు భిక్షగాడేమో కానీ నేను భిక్షం ఎత్తుకునేవాడు కాదు. అతన్ని బట్టి నేను అతని స్థాయిని బట్టి నేను సహాయం చేయట్లేదు, నా ఐశ్వర్యాన్ని బట్టి నేను అతనికి సహాయం చేస్తాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఐశ్వర్యవంతుడు, మనం ఆరాధించే దేవుడు శ్రీమంతుడు. ఎప్పుడు నీ స్థితిని చూసుకొని, నీ బలహీనతను చూసుకొని నీవు కృంగిపోవద్దు. అబ్రహాము దేహం మృతతుల్యమైనట్టు ఉన్నప్పటికీ, శారా గర్భం మృతతుల్యమైనట్టు ఉన్నప్పటికీ విశ్వాసమును బట్టి వాళ్ళు బలము తెచ్చుకున్నారు, విశ్వాసమును బట్టి వాళ్ళు గర్భఫలమును పొందగలిగారు. కనుక ఈ రాత్రి నీలో ఏదో కలవరం, ఏదో భయం నిన్ను వేధిస్తుందేమో, బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అండ్ ప్రియులారా, గిద్యోనుకున్న మరొక భయం ఏంటంటే, నేను మరణిస్తానేమో, దూతను చూశాను, ఇంక నేను చనిపోతానేమో. మరణాన్ని గురించిన భయం కొందరికి, మరణిస్తానేమో, చనిపోతానేమని. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచాడండి. మరణమా నీ ముళ్ళెక్కడా అని వాక్యంలో రాయబడింది. మరణాన్ని ఆయన మృంగివేశాడు, జీవాన్ని మనం ప్రసాదించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే చెరసాల్లో ఉంచబడిన పేతురు చాలా ప్రశాంతమైన నిద్రలో ఉన్నాడు. ఈరోజు చాలామందికి పట్టు పరుపుల మీద పడుకున్న కూడా చాలామందికి నిద్ర పట్టని పరిస్థితి. చెరసాల్లో చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా ఆయన నిద్రిస్తున్నాడు. కారణం ఏంటంటే, మరణపు అంచులోకి నేను వెళ్ళొచ్చేసాను. ఆనాడు యేసు ప్రభు నా చేయి విడిచిపెట్టుంటే సముద్రంలో మునిగిపోయి ఉండేవాడిని. మరణం ఎలా ఉంటుందో నేను రుచి చూశాను, మరణపు అంచులోకి వెళ్ళిపోయాను. నా దేవుడు మరణం నుండి నన్ను జీవానికి దాటించాడు. ప్రైజ్ లార్డ్. కనుక రేపేం సంభవిస్తుందనే భయం నాకు లేదు, మరణాన్ని గురించి నా భయం నాకు లేదని ఒక ప్రశాంతమైన నిద్ర, చెరసాల్లో కూడా ప్రశాంతంగా నిద్రపోగలిగాడు పేతురు. కనుక ఈ ప్రశస్త రాత్రి కలవరాల మధ్యలో ఉన్నారా, భయాల మధ్యలో ఉన్నారా, ఒంటరితనం అనే భయం మిమ్మల్ని వేధిస్తుందా, నా గోత్రం ఎలాంటిది, నా కుటుంబం చాలా చిన్న కుటుంబం కదా అని ఒకవేళ నీవు ఆ భయంతో సాగిపోతున్నావా, మరణాన్ని గురించిన భయం నేను వెంటాడుతుందా, నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభుని వేడుకోగలిగితే, నా దేవుడు
ధైర్యాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని ద్వారా మనం ధైర్యం పొంది పని జరిగించి ఘన విజయం సాధించుదుము గాక. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. సరే, రెండో మాట కూడా చెప్తాను, ఫాస్ట్గా చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. యెరూషలేములోను యూదయ సమరయ అంతటా భూదిగంతాల వరకు మీరు సాక్షి. ఒకటి, మన దేవుడి దగ్గర నుండి ధైర్యం పొందుకోవాలి. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభులు వారు అపోస్తులతో చెప్పిన మాట ఏంటంటే, ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అంత క్రితం చాలా పెంతెకోస్తు పండుగ దినాలు వచ్చినాయండి. కానీ ఆ పెంతెకోస్తు అనే పండుగ అనేది ఒక విశేషమైన దినం. ఆ రోజు అపోస్తులందరూ కూడా మేడగదిలో ఉన్నారు. 120 మంది శిష్యులు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు చెప్పిన మాటని విశ్వసించి ఏక మనసుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ మేడగదిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్పిన ప్రకారం వాళ్ళు ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు శక్తిని పొందుకున్నారు. ప్రేమైన వలన ఆ శక్తితో కూడిన సేవ మనం చేయాలి. ఈ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం శక్తిని పొందుదుముగాక. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. అంతక్రితం పేతురు పరిచర్య, అపోస్తుల పరిచర్య ఒక విధంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే మేడగదిలో వాళ్ళు దేవుని శక్తి కోసం కనిపెట్టి దేవుని శక్తిని పొందుకున్నారో ఆ తర్వాత వాళ్ళ పరిచర్య మహిమకరంగా మార్చబడినట్లు బైబిల్లో మనం చదువుతాం. ఆనాడు పేతురు లేచి ప్రసంగిస్తే ఒకే ఒక వర్తమానానికి 3,000 మంది రక్షించబడ్డారంట. ఎంతమంది అండి? 3,000 మంది రక్షించబడినట్లు వాక్యాలు మనం చూస్తున్నాం. ఒక ఏలియాని ఒక ఎలీషా వెంబడించాడు. యూదును ఒకని చెంగు పట్టుకుని 10 మంది వస్తారని బైబిల్లో మనం చూస్తాం. గిద్యోనికి దేవుడు 300 మందిని ఇచ్చినట్లు మనం చూస్తాం. కానీ పేతురుకు దేవుడు 3,000 మంది ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. అలాంటి ఆ పరిచర్య ఈ అంత్య దినాల్లో జరగాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడ సభలు పెట్టినా లక్షల మంది, వేల మంది ప్రజలు చేర్చబడాలి. విస్తారమైన ప్రజలు సమకూర్చబడాలి. వేవేల ప్రజలకు మన సేవ, మన పరిచర్య, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలి. అలాంటి శక్తిని మనం పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, ఏం ప్రసంగం చేశారంటే జనరల్గా సాధారణమైన మాటలు అక్కడ మాట్లాడారు. యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చారు. పెద్ద మర్మాలేమీ మాట్లాడలేదండి. గతంలో నేను చాలాసార్లు చెప్పానండి, ఒక యవనస్తుడు దేవుని సేవ చేయాలని ఒక బిషప్ గారి దగ్గరికి వచ్చారంట. ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చారు. సార్, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నానండి అని అడిగారు. సరే, ఏం చదివా బాబు అంటే, అతని చదువు ఆ బైబిల్ కాలేజీకి లేకపోతే ఆ సేవకు పనికిరాదు, కాబట్టి ఈ చదువు ఉన్న వాళ్ళని ఈ కాలేజీలో జాయిన్ చేయించడానికి వీలు పడదు అని ఆ పెద్ద ఆయన చెప్పారంట. అప్పుడు లేదండి, నేను సమర్పించుకుని ప్రభు సేవ చేయాలని వచ్చాను, నేను సువార్త చెప్పాలి, దేవుని వాక్యం చెప్పాలి, ఆత్మను రక్షించాలి అని ఆయన గారు అడిగారంట. లేదు బాబు, మరి ఇక్కడ ఈ బైబిల్ కాలేజీలో చదవాలంటే కనీసం ఇంత చదువునా ఉండాలి, నీకు పెద్ద చదువు కూడా లేనట్టుంది, కష్టమే నాన్న, నీవు తిరిగి వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళడానికి ఇష్టపడలేదంట. సార్, ఈ మందిరంలో ఈ సేవలో నాకు ఏదో ఒక పని ఇవ్వండి, సేవే కాకపోయినా కనీసం ఏదో ఒక పని చేసుకుని ఉంటానని ఆయన గారు చెప్పారంట. అప్పుడు ఆ బిషప్ గారు లేకపోతే ఆ పెద్ద ఆయన ఇలా అన్నారంట, సరే బాబు, ఇక్కడ బైబిల్ కాలేజీలో ఉండడానికి నీకు వీలు లేదు కానండి, ఇక్కడ నాకు ఒక షూ కంపెనీ ఒకటి ఉంది, నాకు ఈ ఊర్లో ఒక చెప్పుల కంపెనీ ఒకటి ఉంది, అక్కడ పనులు ఉన్నాయి, అవసరమైతే అక్కడ పనులు చేసుకుని సో దాంట్లో నుండి వచ్చే ఆదాయం కూడా ఈ సేవకి ఉపయోగిస్తాం కనుక అది కూడా ఒక సేవగా భావించి నీవు చెప్పులు కుట్టుకొని పని చేస్తావా అని అడిగారంట. ఏదైనా సరేనండి, సేవ అంటున్నారు కాబట్టి చేస్తానని ఆ షూ తయారు చేసే లేకపోతే చెప్పులు తయారు చేసే ఆ కంపెనీలో పనిచేస్తూ అది కూడా ఒక సేవగానే భావిస్తూ అక్కడ నుండి వచ్చే ఆదాయం మరి ఆ సేవకు ఉపయోగపడుతుంది కనుక నేను అలాగనే సేవ చేస్తానని చెప్పి అలా పనిచేస్తూ వచ్చాడండి. చాలా కాలం గడిచిన తర్వాత ఆ బిషప్ గారు ప్రతి సంవత్సరం ఒక 10 రోజుల సభలు ఏర్పాటు చేస్తాడు. ఒక 10 రోజుల సభలు ఏర్పాటు చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప సేవకులందరూ కూడా ఆ సభకు ఆ పిలువనంపిస్తారు. ఇప్పుడు అన్న పరిశుద్ధరావు అన్న
మమ్మల్ని ఎలా పిలిచారంటే, మేము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాదు కానండి, మొత్తం మీద దైవ సేవకులందరూ పిలువనంపిస్తూ ఉంటారు. సో ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప సేవకులందరూ పిలిపించి ఆ సభలో పాల్గొనేటట్లు ఏర్పాటు చేస్తారు. ఆ సంవత్సరం సభలో 9 రోజులు గొప్ప గొప్ప దైవ సేవకులు వచ్చి వాడబడ్డారండి. ఆఖరి రోజు 10వ రోజు, ఆ రోజు మరి రావలసిన దైవ సేవకుడు ఏదో మొత్తం మీద ఫ్లైట్ మిస్ అయ్యి రాలేకపోయారండి. మొత్తం మీద ఆయన కబర్ వచ్చింది, రాలేకపోతున్నారు. సరే, అప్పుడప్పుడు దైవ సేవకుల్ని ఎవరు నిలబెట్టి వాక్యం చెప్పించాలని ఆ బిషప్ గారు ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పారంట ఆయనకి, ప్రభువా ఈరోజు ఎవరు వాక్యం చెప్పాలి, రావలసిన సేవకుడు రాలేదు కదా అంటుంటే, అప్పుడు దేవుడు ఆయనకి చెప్పారంట, చాలా కాలం నుండి నీ దగ్గర పనిచేస్తున్న చెప్పులు కుట్టుకొని షూ కంపెనీలో ఒక కుర్రోడు సేవకని వస్తే అతని షూ కుట్టించడానికి లేకపోతే షూ తయారు చేసే చోట ఉంచావు కదా, ఆ కుర్రోడిని తీసుకొచ్చి ఈ రాత్రి దేవుని వాక్యం చెప్పించమని ప్రభు అన్నారంట. ప్రభు అదేంటి నాయనా, అబ్బాయి బైబిల్ సెమినార్ చేయలేదు, బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు, ఏదో ప్రార్థన చేసుకుంటుంటాడు, ఇంత పెద్ద సభకి ఆ కుర్రోడు తీసుకొచ్చి వాక్యం చెప్పించడం ఏంటి అని అంటే, లేదు అని ప్రభు చెప్తే దేవుని మాటను కాదనక తినగ వెళ్ళి ఆ కుర్రోడిని పిలిచి ఆ బిషప్ గారు ఆయనకి ఒక మంచి సూట్ ఒకటి కుట్టించి తీసుకెళ్ళి ఈ సూట్ ధరించుకొని నువ్వు నాతో పాటు రావాలని. ఎందుకండి అని అడిగాడు. లేదు ఈరోజు నువ్వు రావాలి, ప్రభు నిన్ను వాక్యం చెప్పమంటున్నారు అన్నారు. అయ్యా నేనేం చెప్తాను బాబు, నాకేం తెలుసని ఆయన అన్నారంట. సరే, వేదిక మీదకి తీసుకొస్తే జనమంతా పెదాలు విరుస్తున్నారు. ఈ కుర్రోడు ఎవరు, చాలా చిన్న కుర్రోడు కదా, మేము అనుకునేది పలానా దైవ సేవకుడు కదా, ఆయన రాలేదని గుసగుసలాడుతూ ఉన్నారండి. ప్రేమైన వాళ్ళరా, ఆ కుర్రోడు చిన్నగా వేది దగ్గరికి వచ్చేసి మోకరించి యేసయ్యా అని దేవుని నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ శక్తి ప్రజలందరి మీద కుమ్మరించబడిందండి. చెప్పండి కూడా మందరు గట్టిగా. మెసేజ్ లేదు, వర్తమానం లేదు, ఏం లేదండి, ఒక చిన్న ప్రార్థన, పరిశుద్ధాత్మ వర్షం ఒక్కొక్కరి మీద కుమ్మరించబడితే ఆ కూడిక అలాగే జరుగుతూనే ఉందండి. ప్రజలు ఏడుస్తూనే ఉన్నారు, ప్రలాపిస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ ఒక్కరోజు ఇంచుమించు 50,000 మంది రక్షించబడ్డారు. చెప్పండి కూడా మందరు గట్టిగా. శక్తి కలిగిన పరిచర్య, పరిశుద్ధాత్మతో కూడిన పరిచర్య. ఆనాడు పేతురు యోహాన్లు మాట్లాడుతుంటే విద్య లేని పామరులకి ఇలాంటి పాండిత్యం ఎలా వచ్చింది? అది పరిశుద్ధాత్మతో కూడిన పరిచర్య, పరిశుద్ధాత్మ గణపరిచే పరిచర్య, పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతున్న పరిచర్య. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ కుటుంబంలో దేవుని శక్తిని పొందుకున్నావా? విశ్వాస జీవితంలో నీవు దేవుని శక్తిని పొందుకున్నావా? దైవ సేవ కూడా నీవు శక్తిని పొందుకొని దేవుని సేవలో సాగిపోతున్నావా? ఆ తర్వాత ప్రియులరా, మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళితే పేతురు యోహాన్లు ఇద్దరు కలిసి దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు, దేవుని మందిరానికి వెళుతున్నారు. అప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయం. 40 సంవత్సరాల నుండి, దాదాపు 40 సంవత్సరాల నుండి, పుట్టినప్పటి నుండి కుంటివాడు శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ శృంగారం అనే దేవాలయపు ద్వారం ఏమిటి అని మనం గమనిస్తే, రాజైన సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు సొలొమోను మంటపం అని సొలొమోను కోసం ఒక మంటపాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ ఎప్పుడైతే ఆయన దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటాడో అప్పుడు వచ్చేసి ఆ సొలొమోను మంటపంలో ఆయన కూర్చుంటాడు. ఆయన పరివారం అంతా అక్కడ గ్యాదర్ అవుతారు. ఆ తర్వాత ఆ సొలొమోను యొక్క పరివారం అంతా కలిసి దేవాలయానికి వెళ్ళే ఒక ద్వారం ఉందండి, దాన్నే శృంగారం అనే ద్వారం అంటారు. రాజులు, రాజ కుటుంబీకులు, రాజ పరివారం వాళ్ళు ఆ గుమ్మం గుండా వెళ్తారు. ఎప్పుడైతే పేతురు యోహానుల మీదకి దేవుని యొక్క శక్తి వచ్చిందో, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఎప్పుడైతే మారారో, ఇప్పుడు వాళ్ళు ఏ మార్గాల్లో వెళుతున్నారంటే రాజులు నడిచిన మార్గం, యాజకులు నడిచిన మార్గం. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని రాజులుగాను యాజకులుగాను ప్రభు పిలిచాడు. క్రొత్త నిబంధన భక్తులైన మనకు రాజుల పరిచర్యను దేవుడు దయచేశాడు, యాజకుల పరిచర్యను దేవుడు దయచేశాడు. సరే, శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర వాళ్ళు ద్వారం గుండా వెళుతున్నారండి. పుట్టినప్పటి నుండి కుంటివాడైన 40 సంవత్సరాల వయసు ఉంటుందండి, అతడు కూర్చొని ఉన్నాడు శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర. పేతురు యోహాన్లు ఆ మార్గాన్ని వెళుతున్నారు. వారు ఆయన వైపు చూశారండి, ఆయన వారి వైపు చూశాడు, పేతురు యోహాను వైపు చూశాడు. ఎందుకంటే వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, వాళ్ళు విశేషమైన వాళ్ళు. అందరి చూపు వాళ్ళ మీద ఉందండి. సో ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా ఇస్తారేమో అని
అలా తేరి చూస్తున్నారు. ఈ రాత్రి ఈ సభ కూడి వచ్చిన మీరు ఏమైనా దొరుకుతుందేమో, దేవుడి దగ్గర నుండి ఏమైనా పొందుకుంటానేమో, దేవుడి దగ్గర నుండి ఏదైనా ఏ ఆశీర్వాదమైన పొందుకుంటానేమో అని నీవు ఆశతో వచ్చి ఉండొచ్చు. నీవు అనుకున్నది ఒకటైతే, నీవు అనుకున్నదానికన్నా గొప్పగా ప్రభు ఈ రాత్రి మీకు అనుగ్రహించబోతున్నాడు. మీ ఊహకు మించిన ఉన్నత కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే వెండి ఏమైనా ఇవ్వగలుగుతారేమో, బంగారం ఏమైనా ఇవ్వగలుగుతారో, లేకపోతే ఏదైనా పైసలు ఇవ్వగలుగుతారేమో, డబ్బులు ఇస్తారేమో అని వాళ్ళ వైపు అలా తేరి చూస్తూ ఉన్నాడు ఆయన. అయితే దైవజనుడు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమని యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేస్తూ దేవాలయంలోనికి ప్రవేశించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఒకేసారి దిగ్గున లేచి, నిలిచి, నడిచి, గంతులు వేస్తూ ఆయన దేవాలయంలోకి వెళ్ళాడు. ఈ అన్ని కార్యక్రమాలు, ఈ అన్ని ప్రక్రియలు ఒకేసారి జరిగింది. మామూలుగా ఒక చంటి బిడ్డ, ఒక చిన్న బిడ్డను మనం పిల్లల తల్లులకు తెలుసండి. ఒక చంటి పిల్లడు ఉన్నాడు అనుకోండి, ఒకేసారి వాడు పుట్టిన తర్వాత దిగ్గున లేచి, నిలిచి, నడిచి, గంతులు వేయడు. ముందు పిల్లలు ఏంటండి పాకుతూ ఉంటారు. ఒకసారి రెండు ఇట్లా పడుకున్న వాళ్ళు ఇట్లా బోర్ల పడ్డారు అనుకోండి, అదొక విశేషం. కొంతమంది అన్నయ్య ప్రార్థన చేయండి, బాబు బోర్ల పడ్డాడు, దానికి అదొక విశేషం, అదొక సెలబ్రేషన్. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారండి మా ఇంట్లో ఈరోజు ఒక సెలబ్రేషన్. ఏంటి సెలబ్రేషన్? మా వాడు పాకుతా ఉన్నాడండి నేల మీద. అదేందండి. పాస్టర్ గారండి ఈరోజు మా ఇంట్లో ఒక సెలబ్రేషన్ అండి. ఏంటంటే మా వాడు ఇప్పుడే చిన్నగా బుడి అడుగులు వేస్తూ ఉన్నాడు, నడుస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే 1 by 1, ఒకటి తర్వాత జరిగే ప్రాసెస్. కానీ ఈ కుంటివాడి జీవితంలో ఒకేసారి దేవుని శక్తి ఎప్పుడైతే ప్రసరించబడిందో, దేవుని నామం ఎప్పుడైతే ఉచ్చరించారో, దేవుని శక్తి ఎప్పుడైతే ఆయన ఆవరించిందో, ఒకేసారి దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేసి దైవ సేవకులతో పాటు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ క్రియ, ఇది పరిశుద్ధాత్మని యొక్క సేవ, ఇది పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాల ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని కార్యాలు వారాల తరబడి, సంవత్సరాల తరబడి ప్రార్థించిందే ప్రార్థించింది వారాల తరబడి కాదండి. నీ విశ్వసించగలిగితే, వేటినైతే దేవుని సెలవు అడుగుతావో నీ విశ్వసించగలిగితే వాటన్నిటిని పొందుతావని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంచబడిన కర్ర, అది అహరోను కర్ర, దేవుని సన్నిధిలో ఉంచారండి. ఒకే రాత్రి 6 వారాలు, 3 వారాలు, 9 వారాలు కాదు, ఒకే రాత్రి దేవుని సన్నిధి ఉండండి. ఆ కర్ర ఒక ఎండిపోయిన కర్ర, నీటి సహాయం లేదానికి, మట్టితో సహవాసం కూడా లేదు. ఒకే ఒక రాత్రి ఆ కర్ర దేవుని సన్నిధిలో ఉంచడం జరిగిందండి. దేవుని సన్నిధిలో ఉన్న అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, బాదాము పండ్ల గలదిగా మార్చబడ్డట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు తన శక్తితో మేము నింపబోతున్నాడండి. గతంలో ఎన్నడూ వెళ్ళని నవనూతనమైన మార్గాల ప్రభు మేము నడిపించబోతున్నాడు. ఎండిన బ్రతుకుని దేవుడు జీవంతో నింపబోతున్నాడు. ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఇంకా బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే ఆ కుంటివాడి గురించి మనం గమనించుకుంటూ వెళ్తే, చదువుతూ వెళ్తే, అతడు అపోస్తులతో పాటు నిలబడ్డాడండి. అప్పుడు వరకు ఎవరెవరైతే వాగ్వాదాలకు దిగారో, అప్పటి వరకు ఎవరు వాద వివాదాలకు చోటిచ్చారో వాళ్ళందరూ ఏమీ చెప్పలేకపోయారని వాక్యంలో రాయబడింది. ఈ ప్రశస్త రాత్రి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు, మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడండి. ఎవ్వరూ ఏమీ చెప్పలేకున్నట్లు ప్రియులారా, ఎవ్వరూ నీతో ఎవరైతే వాదిస్తున్నారో, ఎవరైతే నీతో వివాదాలకు దిగుతున్నారో వాళ్ళందరి నోళ్ళు మూతబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. మన ఊరికి నిలబడితే చాలండి, దేవుడే కొందరు నోళ్ళు మూయిస్తాడు. అంతే. ప్రతిదానికోసం ధర్నాలకు దిగాల్సిన అవసరం లేదు, ప్రతిదానికోసం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. క్రైస్తవ సమాజమా, నువ్వు ప్రభు కోసం నిలబడగలిగితే, నువ్వు పరిశుద్ధులతో నిలబడగలిగితే, ఎదురాడేవాడు, వ్యతిరేకంగా లేచేవాడి నోరు దేవుడే మోయిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. కనుక ఈ ప్రశస్త రాత్రి మనం పొందవలసింది ఏంటంటే, ఒకటి, మనం ధైర్యం పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా శక్తిని పొందుకోవాలి మనం. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయము
21వ వచనం. సామెతల గ్రంథం 21:21 చదవండి. చదవండి. ఇంకొకసారి చదవండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుతాడు. ప్రియమైన వాళ్ళారా, మూడోదిగా మన దేవుడి దగ్గర నుండి ఘనతను పొందుదుముగాక. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. దేవుని ద్వారా మీరు ఘనత పొందుదురుగాక. చెప్పండి, మీరు దేవుని ద్వారా ఘనత పొందుదురుగాక. దేవుని ద్వారా మీరు ఘనత పొందుదురుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోర్దాన్ నది ఉందండి. ఆ యోర్దాన్ నది నుండి ఒక చిన్న పాయ, దాన్ని కేరేతు వాగు అంటారు. యోర్దాన్ నది పెద్ద నది. యోర్దాన్ నదిని గురించి గొప్పగా వ్రాయబడలేదండి. కేరేతు వాగు చిన్న వాగు. ఆ వాగు దగ్గర ఏలియా కూర్చున్నాడు. ఆ వాగును గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం గొప్పగా చూస్తాం. ఆ కేరేతు వాగు దగ్గర కాకోళాల ద్వారా దేవుడు ఏలియాను పోషించినట్టు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. మనం అనుకోవచ్చు, యోర్దాన్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, బలమైన వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళు ఘనతకు పాత్రులు అని ఒకవేళ అనుకుంటున్నావేమో. నువ్వు కృపను అనుసరించేవాడివి అయితే, కృప కోసం కనిపెట్టేవాడు అయితే, కృపను పొందుకునేవాడు అయితే నువ్వు దేవుని ద్వారా ఘనతను పొందుతావు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నీ బలం కొంచెమే కావచ్చు, నీ కుటుంబం చిన్నదే కావచ్చు, నా దేవుడు నిన్ను ఘనపరచడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఒక చిన్న గొర్రెల కాపరి, దావీదు చరిత్ర మనం చూస్తే గొర్రెల కాపరి, దయనీయమైన స్థితిలో సాగిపోతున్న గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు గొర్రెల దొడ్డి నుండి తీసుకొచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరూ అనుకున్నారు, యెషయా కూడా అనుకోలేదు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఆ విందు తన కుమారుల కోసమని అనుకున్నాడు, సమూయేలు కోసమని అనుకున్నాడు. యెషయా అనుకోలేదు, సమూయేలు అనుకోలేదండి విందు ఆ ఇంట్లో. కానీ ఆ విందుకు అర్హుడు ఎవరంటే, ఆ విందు ఎవరి కోసం సిద్ధపరచబడిందంటే దావీదు కోసం. గొర్రెల కాపరికి ఎక్కడో కొండల్లో, లోయల్లో, అడవులో సంచరిస్తున్న దావీదు కోసం ఒక విందు చేయడం జరిగింది. దావీదు రావడం జరిగింది, దావీదుని అభిషేకించడం జరిగింది. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి గొప్ప రాజుగా అభిషేకించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. క్రమక్రమంగా దేవుడు దావీదును గణపరుస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. దావీదు గురించి రాజనగరాల్లో మాట్లాడుకున్నారు. దావీదును దేవుడు క్రమక్రమంగా హెచ్చిస్తూ వచ్చాడు. దావీదు అనేకుల ప్రేమకు పాత్రుడుగా మార్చబడ్డాడు. సౌలు దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వాళ్ళందరిలో దావీదు గొప్పగా ఘనత పొందినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రశస్త రాత్రి దేవుని ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు, మనల్ని ఘనపరిచే దేవుడు, ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు మనల్ని మార్చే దేవుడు. ఎక్కడెక్కడైతే మీరు అవమానాల పాలయ్యారో అక్కడంతా నా దేవుడు మీకు రెట్టింపు ఘనతను దయచేయునుగాక, రెట్టింపు ఘనతను మీకు అనుగ్రహించునుగాక. ప్రతి స్థలమందు నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందులో లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వేటినైతే మీరు ప్రభుత్వంలో అడుగుతున్నారో మీరు నమ్మగలిగితే వాటన్నిటిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడే లేచి ఆకాశం వైపు చేతులెత్తి ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను ధైర్యపరచమని అడగండి. దేవుని ద్వారా మీరు ధైర్యం పొందుకోవాలి, దేవుని ద్వారా మీరు శక్తిని పొందుకోవాలి, దేవుని ద్వారా మీరు ఘనతను పొందుకోవాలి. చేతులెత్తి అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువులో దేవా, స్వరమెత్తి విశ్వాసంతో ప్రభుని అడగండి. మీరు అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికమైన కార్యాలు చేయడానికి దేవుడు శక్తి గల దేవుడు. చేతులతో అందరూ ప్రార్థన చేసుకోండి. నేను విశ్వసిస్తున్నాను, మీలో ఉన్న భయాలన్నిటిని దేవుడు ఇప్పుడే కొట్టివేయబోతున్నాడు. ప్రతి చీకటి మిమ్మల్ని విడిచి తొలగిపోతుంది. ఎప్పటి నుండో మిమ్మల్ని వెంటాడుతున్న ప్రతి సమస్య నుండి విడుదల పొందబోతున్నావు. ధైర్యపు ఆత్మతో ప్రభు నేను నింపబోతున్నాడు. భయపడటకు మనం పిరికి ఆత్మను పొందలేదు, పరిశుద్ధాత్మను పొందాం. ధైర్యం వహించండి. ధైర్యమును పొందుకోండి. హల్లెలూయా. చేతులతో అందరూ మనసారా, ప్రభువా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు,
అడగండి ప్రభువులో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుగుడి మీకు దొరుకునని వ్రాయబడింది. దేవుడి ద్వారా ధైర్యం పొందుకోండి, దేవుని ద్వారా ధైర్యం పొందుకోండి. చేతులైతే మనసారా ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఏమాత్రం అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా విశ్వాసంతో ప్రభుని అడగండి. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి కోసం మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టండి. అప్పుడే మీరు సాక్షార్థముగా ఉండబోతున్నారు. ప్రతి స్థలములో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచిన దేవుడు సాక్షిగా నిలపబోతున్నాడు. చేతులెత్తి, ప్రభు పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, ఆత్మతో నింపండి, శక్తితో నన్ను నింపండి ప్రభు అని అందరూ ప్రార్థన చేసుకోండి. ఇది మొదలుకొని నీ కుటుంబాన్ని ఒక శక్తి కలిగిన కుటుంబంగా, నీ ఆత్మీయ జీవితాన్ని శక్తి కలిగిన అనుభవాలతో ప్రభు నింపి నడిపించబోతున్నాడు. ప్రార్థన ప్రార్థన స్వరమితి అందరూ ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు అందరూ మనసారా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా స్తోత్రం. కృపను ఎవరైతే అనుసరిస్తారో వారు ఘనతను పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. పొందుకోండి దేవుని కృప. హల్లెలూయా. కృప కోసం మీరు కనిపెట్టండి, కృపను అనుసరించండి. నేనేమై ఉన్నానో అది కేవలం కృప ద్వారానే అయి ఉన్నాను అంటాడు పౌలు గారు. నా కృప నీకు చాలును అని ప్రభు చెప్పారు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, దేవుని కృప ఏమాత్రం నేను విడిచిపోదు. 2 చేతులెత్తి ప్రభువులో, ప్రభువా కృపతో నన్ను నింపండి, కృపతో నన్ను నింపండి, ఘనతాస్పదముగా నన్ను మార్చండి ప్రభు. మనసారా ప్రార్థన చేసుకోండి. ఎక్కడెక్కడైతే మీరు అవమానాలు పాలయ్యారో అక్కడంతా నా దేవుడు రెట్టింపు ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. రెట్టింపు ఘనతకు నిన్ను పాత్రుడుగా ప్రభు మార్చబోతున్నాడు. నీవు అవమానం పొందిన చోటెల్లా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. మనసారా ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థన ఈ రాత్రి ప్రభు ఆలకించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్య. ప్రేమా పూర్ణుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, పూర్ణమై సంపూర్ణమైన ఈ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన ఈ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవు అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా,
విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే అంతే చాలయ్యా భయమే లేదయ్యా అంతే చాలయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా యేసయ్యా ఓహో ఓహో యేసయ్యా 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 ఆపత్కాలమందు సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా రెండు చేతులది నడిపించు యేసయ్యా నడిపించు యేసయ్యా నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా ఓ ఓ ఓ ఓ అందరు బిగ్గరగా చప్పట్లు కొడు దేవునికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా మినిస్ట్రీస్ గొప్ప దైవజనులు అబ్రహాన్న గారు చక్కని వాక్య సందేశం అందించి మనందరినీ ఎంతగానో దేవుళ్ళలోకి నడిపించారు. అందుని బట్టి వారికి వారి మినిస్ట్రీస్కి
ఈ కర్మేల్ గాస్పుల్ మినిస్ట్రీస్ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా దయచేసి అందరం కూర్చున్నామండి.